సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న దేవుని ప్రజలందరికీ ఆయన ఆశీర్వాదములు దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన దీవెనతోటి మనం ఎల్లప్పుడూ ముందుకు కొనసాగించాలని ప్రభు కోరుతుంటున్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమ గల జీవం గల మా పరలోక పరిశుద్ధ మా తండ్రి, నీ పాదములకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం కొరకై నీ సన్నిధానంలో చేరి ఉంటున్నాం. నేను నీ సహాయం, నీ కృపను, నీ దీవెనలు కోరుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని రక్షణ అణిచివేయండి. దిక్కులేని అనాథలను కాచి కాపాడండి. యువతను రక్షించండి. హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి. तेरे बंदे तुझे छूना चाहते हैं प्रभु. जो इंसान की तकदीर, इंसान की किस्मत तूने बदल कर रखे. इस देश पूरा भारत तेरे दरबार को ना खुदावनी समझी. నైనా ప్రభా తండ్రి, నైనా విధంగా తండ్రి, నైనా నీళ్ళు నిధులు నియామకాలు నైనా ప్రజలకు ఎల్లప్పుడూ నీ స్వాధీనంలో ఉంచుకొని సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తాం. నీ కృపాస్థలకపై ఎక్కుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మనము ధ్యానించుకున్న అధ్యాయము మరి ఆదికాండం 43వ అధ్యాయము 15వ వచనం నుంచి మరి చదువుకోబోతుంటాం ఈరోజు వాక్యం కొరకై. మరి 43:15వ వచనం నుంచి 34వ వచనం వరకు మరి ఈ పాఠం ఉంటుంది. మరి ఈ పాఠంలో ఉండాల్సిన సందేశం ఏంటంటే, మరి యోసేపు తన అన్నదమ్ములతోటి మరి ఏ విధంగా మరి తను మాట్లాడుతూ వచ్చాడో ఆ సంభాషణను మనము కథా రూపంగా చూస్తుంటున్నాం. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతుల్లో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీను తీసుకొని లేచి ఈజిప్టునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచారు. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకులతో, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేట కోసి వంట సిద్ధం చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో కూడా భోజనం చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసెను. ఆ మనుషులు యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. ఆ మనుషులు యోసేపును ఇంటికి రప్పించబడిన వారు భయపడి, మొదట మన గోనెలను తిరిగి పెట్టబడిన రూకలను నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మన మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొని ఉంటకు లోపలికి తెప్పించని అనుకున్నారు. కాబట్టి మరి వారు లోపలికి తెచ్చి మరి వారికి వంట చేయించి మరి మధ్యాహ్నం నేను కలుసుకుంటా కాబట్టి మీరు వారిని సిద్ధం చేసి వారి ఇంటికి తీసుకుపోని తన దాసులకు చెప్పినప్పుడు ఆ విధంగానే వారి ఇంటికి తీసుకొని వెళ్ళారు. అయితే ఇక్కడ మరి మా మీద పడి యోసేపు మరీ తిరిగి చెరసాలలో వేస్తాడేమో అని వారు భయపడినారు. అయితే వారు తమ్ముడని వారు తెలియదు వాళ్ళకి, కానీ తనకి తెలుసు వీరు మా అన్నలని తెలుసు. బెన్యామీను మరి తెచ్చినందుకు, తన సొంత తమ్ముని తెచ్చినందుకోసం తను సంతోషం ఆగబట్టుకోలేక మరి మధ్యాహ్నం మందు వారికి భోజనం విందు సిద్ధపాటు చేయించాడు. అదేవిధంగా మనం చూస్తుంటున్నాం. మరి పనులు, నక్షత్రాలు, కళ తన ఏదైతే తనకు ముందు సంభవించిందో తాను ఈరోజు నెరవేరినందుకోసము తన సంతోషాన్ని ఆగబట్టుకోలేకపోతున్నాడు. చాలాసార్లు మరి ఎన్నో విధాలుగా తను ఈ సమస్యలను మరి ఎన్నోసార్లు మరి తండ్రితోని, అన్నలతోని చెప్పినప్పుడు వారు నవ్వుకున్నారు. అయితే తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నాడు. అయితే ఇది ఈ రోజున నెరవేరినందుకోసం తన హృదయము ఆగబట్టుకోలేకపోయింది. సోదరి సోదరులారా, అదేవిధంగా మరి చూసినట్టయితే యోసేపు గృహ నిర్వాహకులు యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనిని మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చిన మా గోనెలు విప్పి అప్పుడు ఇదిగో మా రూకలు తూనికెలు సరిగా ఎవరి రూకలు వారి గోనెలు మూతిలోనే ఉండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమని ఆహారం కొంటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి. మా రూకలను మా గోనెల్లోనే ఎవరు వేశారో మాకు తెలియదు. అందుకు అతడు, మీ క్షేమము అవునుగాక, భయపడకుడి. మీ పితరులు దేవుడైన
మీకు మీ గోనెల్లో ధనం ఇచ్చాను. మీరు రూకలను నాకు ముట్టినవి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చిన వారిని నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుక్కున్నారు. మరియు అతడు వారి గాడిదలకు మేత వేసాను. అక్కడ తమ భోజనము చేయవలెనని గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చే వేళ వరకు కానుకను సిద్ధపరిచేది. యోసేపు ఇంటికి వచ్చి అప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతన్ని నేలను సాగిలపడేది. అప్పుడు మీరు ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నారు. మరి అతడు ఇంకనూ బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసులమైన మా తండ్రి బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్పి వంగి సాగిలపడ్డారు. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడైన తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగాను. నా కుమారుడా, నీ దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముడిని మీద యోసేపుకు ప్రేమ పొర్లెను వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. కాబట్టి మరి ఈ సంభాషణ చూస్తుంటే మరి మధ్యాహ్నము తన ఇంటికి రావడం జరిగింది. అంతకుమందికే మరి కాళ్ళు కడుక్కోవడానికి వారికి నీళ్లు ఇవ్వడం జరిగింది. మర్యాద మరి ఏ విధమైన మనం చూస్తుంటాం, ఇంటికి వచ్చిన అతిథులకు నీళ్లు ఇవ్వడము మరి మర్యాద అని మనం చూస్తుంటాం పూర్వకాలంలో. కాబట్టి ఇప్పుడు పల్లెల్లో వెళితే మనకు నీళ్ళు ఇస్తుంటారు కాళ్ళు కడుక్కుండా అని. అలాగే మరి వాళ్ళకు నీళ్ళు ఇచ్చినారు, మర్యాద చేసినారు. కానీ వారికి భోజనం సిద్ధం చేసినారు మధ్యాహ్నం పూట. అలాగనే తమ్ముడు చూసినాడు, మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, మీ మరి తండ్రి క్షేమంగా ఉన్నాడని తండ్రి క్షేమ స్థితిని అడిగాడు. అలాగనే తమ్ముడిని గుర్తుపట్టి, నీ తమ్ముడు ఇతడేనా అని తననుగా ఆశీర్వదించినాడు. సోదరులారా, తన మనసులో మన తండ్రి తన తమ్ముడిని ఒక్కసారి చూడాలా, తన తమ్ముడిని మరి ఎట్లా ఉన్నాడో అని ఒక ఆలోచన తనకుంది. తన తమ్ముడిని వీరు బాగా చూసుకుంటున్నారా లేదా అనే ఒక పరీక్ష వీరికి మరి పెట్టినాడు తమ్ముడుగా. కానీ వీరు మరి సరిగా వీళ్ళు నా మాదిరి వీళ్ళు బెన్యామీనుగా చూస్తారా, లేకపోతే ఇంకా మంచిగా చూసుకుంటారా అని వారికి ఒక పరీక్ష పెట్టినారు. ఆ పరీక్షలో వాళ్ళు మరి బెన్యామీను వారు చాలా మంచిగా చూసుకున్నట్టు మరి యోసేపు గుర్తించినాడు. కానీ మరి అక్కడ చూసినట్టయితే మరి ఏడ్చుటకు తనకు మరి యోసేపు ప్రేమ పొర్లి వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. కాబట్టి 40 సంవత్సరాలు మరి ఈజిప్టులో 40 సంవత్సరాల తర్వాత తిరిగి తన తమ్ముల్ని కలుసుకోవడము తనకెంతో మరి సంతోషం, ఉద్రేకత మరి చూస్తుంటున్నాం. ఇతడేనా అని అడగడం జరిగింది. కాబట్టి మరి అంత ఉద్రేకతలో కూడా మరి ఎంతో ఓర్పు సహనము తనలో చూస్తుంటున్నాం యేసేపు. అదేవిధంగా యేసు ప్రభువుడుక ఈ శిలువ మీద మరణించక ముందు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అనే మాటనే కాకుండా, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే వచనముగా చెప్తూ వచ్చాడు. ఇంకా అదేవిధంగా మరి అక్కడ ఉన్న ప్రజలను చూచి ఆయన ఆయా మాటలు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన అనేక రకాలుగా క్షమిస్తూ ముందరకు నడిపిస్తూ ఆధ్యాత్మిక విషయాలు అనేక విషయాలు నేర్పిస్తూ ముందరకు నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. మనం ఈ లోకంలో హెచ్చించుకుంటే మనం ఏమి సాధించలేము. ఒక వ్యక్తిని ఇవాళ నేను కలిసినాను, 8 లక్షలు నెలకి వస్తున్నాయట. మరి అప్పుడు ఏసేపుకు మరి ఎన్ని లక్షలు వస్తున్నావో తెలియదు, కానీ మరి ఒక ఉద్యోగం చేస్తే ఒక 8 లక్షలు ఇప్పుడే మరి ఒక వ్యక్తికి వస్తున్నాయంటే, అప్పుడు ఏసేపు ఒక రాజునే దేవుడు చేసేసినాడు. తాను ఒక పశువుల మరి తన అన్నలకి ఆహారం ఈనికపోయి అన్నోళ్ళు మోసం చేశారు, అన్నలు గుంటలో పడేశారు. తండ్రికి మరి ఒక మేకపోతును చంపి దాన్ని తీసుకుపోయి ఇతడు నీ కొడుకో కాదో గుర్తుపట్టు అని తండ్రికి చూపించాడు ఆ నీళ్ళు ట్యాంక్ తీసుకువెళ్ళి. కానీ మనం చూస్తున్నాం సోదరులారా,
మరి ఈజిప్టులో బానిసత్వంగా అమ్మబడ్డాడు. ఒక ఈజిప్టు నుంచి చెరసాల నుంచి బయటికి రావాలంటే సచ్చి బతికినట్టు. అటువంటి మరి పోరాటంలో విజయం సాధించాడు. ఓపికను దేవుడు తనకు ఏ విధంగా దేవుడు తనకు సహాయం చేశాడో, దేవునికి ఎంత లోబడి ఉంటే దేవుడు తనకు సహాయం చేశాడు. మన జీవితంలో కూడా అనుకుంటాం, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ మనకు ప్రభు నమ్మిన బిడ్డలకు అని అనుకుంటాం. కానీ ఒకరోజు మనకు నిత్యత్వంలో దేవునితో పాటు మరి అనేకమైన దేవదూతలతోటి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంటున్నాడు. నిత్యము స్తుతించేది అని అన్నప్పుడు మరి ప్రజలు అంటున్నారు కొంతమంది, నిత్యము స్తుతించడానికి ఆయన ఎందుకు తీసుకువెళ్తున్నాడు? కొన్ని ప్రశ్నలకు మనకు జవాబు తెలిసినప్పుడు దాని గురించి మాత్రమే మనకు మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ మిగతా దాని గురించి మనకు హక్కు లేదు. కాబట్టి సోదరి సోదరులారా, ఆయన నరకాన్ని తప్పించి పరలోకాన్ని మనకు ఇవ్వడానికి వస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు అనే ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తడము అది ఎంతవరకు సమావేశం? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సహజం. పరలోకం వద్దనుకొని అగ్నికి ఆహుతైపోయేవారు మరి ఈ రోజున సమాజాన్ని మరి డ్రగ్స్, వ్యభిచారం, మందు విందు చిందులై ఏరులై పారుతున్న ఈ సమాజాన్ని చెడగొట్టుకుంటున్నారు. కానీ ప్రభు నేను మార్గము, సత్యము, జీవం అనే సత్యాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజలు దాని ద్వారా దేవునిలోనికి రావాలి. హృదయాలు మార్చబడాలి, పాపాలు ఒప్పుకునాలి, పరిశుద్ధిని చేరుకునాలి. మనము ఒక ఆయుర్వేదంలో ఒకటి మన గుండెకు సంబంధించినది, లేకపోతే మనకు ఒక సోమరితనాన్ని తొలగించేది, లేకపోతే మనది నిర్లక్ష్యం, మరి మరి అనేక విధాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం. దాని గురించి ఒక ప్రోడక్ట్స్ ఉందంటే దాన్ని నమ్ముతాం, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాం, 10 మందికి దాన్ని పరిచయం చేస్తాం. అదేవిధంగా పరలోకాన్ని గురించిన పరిచయం చేసినప్పుడు ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా అవుతుంది అనే ప్రశ్న మనకులో ఉండకూడదు. కాబట్టి సమాధానంతో, సంతోషంతో ఆయన మార్గాన్ని, ఆయన సత్యాన్ని మనం ఎప్పుడు మరి ధ్యానించినప్పుడు మనకు దేవుడు సహాయం చేసి నడిపించేవాడు ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఆయన ప్రేమను మరి ఎల్లప్పుడూ మనము మరి ఆయన కృపలో, ఆయన ప్రేమలో మనల్ని నడిపించే దేవుణ్ణి మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగనే జకర్యా గ్రంథం 13వ అధ్యాయము మరి 6వ వచనంలో, నీ చేతులకు గాయములు లేవని వారు అడగగా, వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. కాబట్టి మరి గాయాలు ఏమిటి? కాబట్టి మన కొరకై మరి యేసు ప్రభు వారు మరి ఇటువంటి గొప్ప ప్రేమను, ఇటువంటి గొప్ప సాత్వికమును, ఓపికను ఆయన సిలువలో సహించిన దేవుడు. కాబట్టి అబ్రహాము దేవదూతలు తెలియకుండానే ఆహారం పెట్టినాడు. అలాగనే లోతు తను ఒక దేవదూతలకు ఇంటిలోకి ఆహ్వానించినాడు. కాబట్టి వారి జీవితంలో ఎంతో సంతోషమును చూస్తుంటున్నాం. కాబట్టి సేము వంశస్థులు మరి యేసు ప్రభును సిలువ వేసినట్టు మన పాపాలే యేసు ప్రభును సిలువ వేశాయి. కాబట్టి ఇక్కడ సేము వంశస్థులను కూడా చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి యూదా గోత్రపు సింహముగా యేసు ప్రభు వారు మరి చూస్తుంటున్నాం. కాబట్టి మరి యూదా మరి వంశాన్ని కూడా మరి 12 మంది శిష్యుల్లో మనము 12 మంది మరి యేసేపు మరి యాకోబు కుటుంబాల్లో మనం చూస్తుంటున్నాం. ఆయన యూదా గోత్రం నుంచి వచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ధ్యానించినట్లయితే 31వ వచనంలో, అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను అణచుకొని భోజనం వడ్డించాడని చెప్పాను. అతడు వారికి అతనితో భోజనం చేయుచున్న ఈజిప్టులకు వేరువేరుగా వడ్డించిరి. ఈజిప్టీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టీయులకును హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు అతని మొదట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి. గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులు ఎత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరికీ వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు
విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. కాబట్టి మరి విందు వారికి ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి విందును వారు భోంచేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మరి వారికి దేవుడు అటువంటి విందును ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు మనకు కూడా ఒక రోజు పరలోక విందు దేవునితో పాటు సదాకాలం ఉండే మరి ఆయనతో కూర్చొని మరి ఆయనతోటి ఉండే స్థలంలో మనం ఉండే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకు, ఒక నాయకునికి, ఒక అధికారికి పూలు జల్లుకుంటూ పోతుంటారు. మనం చూస్తుంటున్నాం. ఒక వ్యక్తిని ఇంటికి మరి కలెక్టర్ని ఎవరైనా ఆహ్వానిస్తే వారికి ఘనంగా వీడ్కోవడం మరి ఘనంగా చెప్తుంటాం, మరి రండి అని మంచిగా స్వాగతం పలుకుంటాం ముందుకు వెళ్ళి. అటువంటిది మనకు దేవుడే ఇటువంటి గొప్ప ప్రేమను చూపించినప్పుడు, దేవుడే మన పట్ల ఇటువంటి గొప్ప ప్రేమను చూపించినప్పుడు, దేవుడే మన కష్టాల్లో కన్నీటి బాధలు మనకు తోడు ఉన్నప్పుడు మనం ఎంత ఆయనకి రుణస్థులము, ఎంత మనము ఆయనకు దగ్గరగా ఉంటే ఇంకా మనము దేవుడు దీవించేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా రానున్న దినాల్లో దేవుడు ఇంకా మనల్ని బలపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం నాయన, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కొన్ని మాటలు నీ పరిశుద్ధ లేఖనం నుంచి ధ్యానించున్నాం తండ్రి నాయన. మరి యేసేపు జీవితాన్ని మా జ్ఞాపకం చేశావు. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు గడ్డగా జరుగుతుంది అన్నావు తండ్రి. మరి మేలును దయచేసి కీడును తొలగించిన దేవానికి స్తోత్రం. మా జీవితాల్లో, ప్రజల జీవితాల్లో నేనా నీవే సమాధానం దయచేసి శాంతిని దయచేయాలని కోరుకుంటున్నాను. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లైపొచ్చి దూరపరచును. ఘనత, మహిమ, ప్రభావానికి ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.